ఈరోజు నేను నెగటివ్స్లో వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా నెగటివ్ అంటే నాట్ అని అందరికీ తెలుసు. నాట్ వాడడం అనేది నేను టెన్సెస్తో పాటే నేర్పించేశాను. వెర్బ్లో కనుక ఒకే పదం ఉంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు 2 పదాలు ఏర్పడతాయి. అంటే ఐ గో అంటే ఒక పదమే ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ డు నాట్ గో, డూ యాడ్ చేసుకుంటే నాట్ అయింది. అదే కానీ హీ అయితే హీ డస్ నాట్ గో. పాస్ట్ టెన్స్ అయితే ఐ డిడ్ నాట్ గో. ఇది నాట్ వాడే పద్ధతి. అదే కనుక వెర్బ్లో ఆల్రెడీ 2 పదాలు టెన్స్ ప్రకారం ఉంటే అప్పుడు ఫస్ట్ పదం అయిపోయిన తర్వాత నాట్ వాడాలి. ఇంకా డూ డస్ డిడ్ వాడక్కర్లేదు. ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ నాట్ గోయింగ్, అలాగా. ఇక అవి కాకుండా చాలా నెగిటివ్స్ వాడచ్చు. పూర్తి నెగిటివ్ వాడచ్చు, లేకపోతే పార్షియల్ నెగిటివ్ వాడచ్చు. ఇదే ఇంగ్లీష్ గొప్పతనం. మనము చాలా రకాల నెగిటివ్స్ వాడతాం ఇంగ్లీష్లో. అవన్నీ ఈరోజు చెప్తాను. నెవర్ వాడతారు. నెవర్ అంటే డార్క్ నెగిటివ్. నాట్ వాడే బదులు నెవర్ వాడితే చాలా స్ట్రాంగ్ అవుతుంది మనం చెప్పాలనుకున్న విషయం. కానీ నెవరు అన్ని టెన్సెస్తో వాడలేం. సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా వాడచ్చు. ఐ నెవర్ వెంట్ దేర్, ఐ డిడ్ నాట్ గో దేర్ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అవుతుంది. ఐ నెవర్ వెంట్ దేర్ అంటే అక్కడ ఎప్పుడూ వెళ్ళలేదు, నా జీవితంలో వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు, అవకాశమే లేదు. పూర్తి నెగిటివ్ అన్నమాట. ఐ నెవర్ వెంట్ గతంలో ఎప్పుడు వెళ్ళలేదు. ఐ విల్ నెవర్ గో, నేను ఎప్పటికీ వెళ్ళను, శపథం చేసి వదిలేసినట్టు లెక్క అనమాట. శపథం చేసి నేను ఇంకా దాని ముఖమే చూడను అన్న లెక్క వస్తుందే, ఆ మీనింగ్ వస్తుంది. అంత దూరం మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఐ విల్ నెవర్ గో అంటే. ఐ హ్యావ్ నెవర్ గాన్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. పర్ఫెక్ట్ టెన్స్కి సాధారణంగా నెవర్ వాడతారు. ఐ హ్యావ్ నాట్ గాన్ కూడా వాడచ్చు. అది ఒక పర్టికులర్ సిచ్యువేషన్కే అది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ నెవరే కాకుండా మనము ఎల్స్ కూడా వాడచ్చు. ఈఎల్ఎస్ఈ ఎల్స్. ఇది సాధారణంగా సమ్వన్, నో వన్, ఎవ్రీ వన్ అనే పదాలతో వాడతాం. కాబట్టి ఎల్స్ నేర్చుకోవడానికి ముందు మనం నేర్చుకోవాల్సింది సమ్వన్. సమ్వన్ అంటే అక్కడ పాజిటివ్ లాగా అనుకుంటున్నారు, కానీ అది ఒక విధంగా నెగిటివే. ఎందుకంటే సమ్వన్ అంటే ఎవరినంటాం మనము? ఎవరో తెలియని వారు అనే మీనింగ్. అంటే అది నెగిటివే. సమ్వన్ కేమ్ ఫర్ యూ. సమ్వన్ అనేది అక్కడ నౌన్లో ప్రనౌన్గా వాడతాం. వెర్బ్లోనే వాడాల్సిన అవసరం లేదు. అలా కూడా వాడచ్చు ఇంగ్లీష్లో. ఎవరో తెలియని వారు అనే మీనింగ్ అంటే నెగిటివే, కానీ అక్కడ మీనింగ్ ప్రకారం వచ్చారు, ఎవరో వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమ్ వన్ కేమ్ ఫర్ యూ, నో వన్ కేమ్ ఫర్ యూ నెగిటివ్. అది సమ్ వన్కి నెగిటివ్, నో వన్. నో వన్ కేమ్ ఫర్ యూ. సంబడి, సమ్మన్ ఉపయోగించిన చోట సంబడి కూడా వాడచ్చు. అదే సందర్భంలో నో వన్ ఉపయోగించే చోట నోబడి కూడా వాడచ్చు. ఎనీవన్, ఎనీవన్ క్వశ్చన్కి వాడతాం. హ్యాస్ ఎనీవన్ కమ్ ఫర్ మీ అన్ని టెన్సెస్ వాడచ్చు. ఎనీవన్ కూడా ఒక విధంగా నెగిటివే. ఎవరైనా వచ్చారా అంటే ఎవరో తెలియని వాళ్ళని అర్థం. మనకు ఖచ్చితంగా తెలియదు, ఫలానా అనే అర్థం మన మనసులో లేదు, అందుకని అది సెమీ నెగిటివ్ అంటారు. అలాగే ఎనీబడి, హ్యాస్ ఎనీబడి కమ్, అది కూడా అంటే ఎనీబడి, ఎనీవన్, బడి కూడా వాడచ్చు. అలాగే ఇది మనుషులకు వాడతాం. సంథింగ్, వస్తువుకు వాడతాం. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ద బ్యాగ్. ఆ బ్యాగ్లో ఏదో ఉంది అంటే తెలియనిది ఉంది అనే మీనింగ్ అనమాట. ఉంది అంటే పాజిటివే, కానీ తెలియని వస్తువు, ఆ వస్తువు ఏదో తెలియదు కాబట్టి నెగిటివ్, సెమీ నెగిటివ్ అనుకోవచ్చు దీన్ని. సంథింగ్, ఎనీథింగ్, క్వశ్చన్కి ఎనీథింగ్ వాడతాం. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ ద బ్యాగ్? నథింగ్. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ద బ్యాగ్. సంథింగ్కి ఎనీథింగ్కి, ఎనీథింగ్ క్వశ్చను, నథింగ్ నెగటివ్, అలా వాడతారు. తర్వాత
సమ్వేర్ ప్రదేశాన్ని గురించి చెప్పేటప్పుడు వి విల్ గో సమ్వేర్ ఫర్ హాలిడేస్, అది కూడా నేను నెగిటివే అంటాను. ఎందుకంటే సమ్వేర్ అంటే ఎక్కడికి? వి విల్ గో టు బాంబే, వి విల్ గో టు చెన్నై, అది ఖచ్చితంగా ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది. కానీ సమ్వేర్ అంటే ఎక్కడికో తెలియని చోటికి అనే మీనింగ్, కాబట్టి అది సెమీ నెగిటివ్ కింద వస్తుంది. నేర్చుకోవాలి ఇది. వి విల్ గో సమ్వేర్ ఫర్ హాలిడేస్, ఏదో ఒక చోటికి వెళ్దాం, ఎక్కడ అంటే తెలియదు. ఎనీవేర్ క్వశ్చన్కి వాడతాం. హ్యావ్ యూ గాన్ ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్ళారా, బయటకు ఎక్కడికైనా వెళ్ళారా అనే మీనింగ్ వస్తుంది. వీ వెంట్ నోవేర్ నెగటివ్. వీ వెంట్ నోవేర్, మేము ఎక్కడికి వెళ్ళలేదు అని కావాలనుకుంటే వీ డిడ్ నాట్ గో ఎనీవేర్ అని కూడా చెప్పచ్చు. వీ వెంట్ నోవేర్. ఇంగ్లీష్లో ఇది స్పెషల్, మనకి తెలుగులో ఉండదు, ఏ భాషలోనూ ఉండదు, ఇది ఇంగ్లీష్లోనే వాడతారు. నాట్ అనే పదం లేకుండా నెగిటివ్ వచ్చేటట్టు వాడచ్చు. ఇదే ఇంగ్లీష్ స్పెషాలిటీ. ముఖం మీదే నెగిటివ్ చూపించకుండా పదంలో సెమీ పార్షియల్ వాడతారు. తర్వాత మనము ఇంగ్లీష్లో ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని రకాలుగా కూడా నెగిటివ్ వాడతాం. ఈ ఎల్స్ అనేటటువంటి పదం, ఈఎల్ఎస్ఈ అంటే వేరే ఇంకేదైనా అని అర్థం. ఇది కూడా సంబడి ఎల్స్, ఎనీబడి ఎల్స్, నోబడి ఎల్స్, సంథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్, సమ్వేర్ ఎల్స్, నోవేర్ ఎల్స్, ఎనీవేర్ ఎల్స్ అని కూడా వాడచ్చు. ఇంకా ఏదైనా అనే మీనింగ్లో వస్తుంది. ఈజ్ దేర్ ఎనీబడి ఎల్స్, ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్ అంటే ఇప్పుడు దాకా ఇంతమందిని చూసాం, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా అనే మీనింగ్ వస్తుంది. ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్, దేర్ ఈజ్ సమ్వన్ ఎల్స్, ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు అక్కడ. సమ్వన్ ఎల్స్ అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ కాకుండా వేరే వాళ్ళు ఎవరో అనే మీనింగ్ వస్తుంది. సమ్మన్కి సమ్మన్ ఎల్స్కి తేడా తెలుసుకోవాలి. సమ్మన్ ఈజ్ అట్ ద డోర్ అంటే ఎవరో ఉన్నారు. సమ్వన్ ఎల్స్ ఈజ్ దేర్ అంటే మనం చాలామందిని చూసాం, వాళ్ళందరూ కాదు, వాళ్ళు కూడా తెలియని వాళ్ళే, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది సమ్వన్ ఎల్స్. అలాగే సంథింగ్ ఎల్స్, దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాగ్, ఇంకో ఏదో ఉంది తీతి, దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాగ్. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాగ్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాగ్, అట్లా వాడతాం. తర్వాత వి విల్ గో సమ్వేర్ ఎల్స్ నెక్స్ట్ టైం, ఇప్పుడు చాలా చోట్లకి వెళ్ళాం, వచ్చేసారి ఇంకెక్కడికైనా వెళ్దాం. వి విల్ గో సమ్వేర్ ఎల్స్. ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్, అట్లాగా ఈజ్ దేర్ ఎనీ అదర్ ప్లేస్ అనే మీనింగ్లో ఎనీవేర్ ఎల్స్, డిడ్ యూ గో ఎనీవేర్ ఎల్స్, ఇంకెక్కడికన్నా వెళ్ళారా, వి వెంట్ నోవేర్ ఎల్స్. విల్ యూ గో ఎనీవేర్ ఎల్స్, నోవేర్ ఎల్స్. సమ్వేర్ ఎల్స్, ఇంకెక్కడికన్నా వెళ్దాం, సమ్వేర్ ఎల్స్. ఇలా వాడతారు. ఈ ఎల్స్ వాడడం బాగా నేర్చుకోవాలి. అలాగా ఇంకా లిటిల్ కూడా వాడతారు ఇంగ్లీష్లో. లిటిల్ ఆర్టికల్ లేకుండా వాడితే ఆల్మోస్ట్ నెగిటివ్ అనే మీనింగ్ వస్తుంది. దెర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బకెట్ అంటే ఆ వాటర్ బకెటే అది, కానీ దాంట్లో అడుగును కొంచెం ఏదో గ్లాస్ నీళ్ళు ఉంటే దేనికి ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడదు. అలా ఉన్నప్పుడు దెర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బకెట్ అనాలి. దెర్ ఈజ్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద బకెట్ అంటే ఓ పావు భాగం ఉంది, అప్పుడు దెర్ ఈజ్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద బకెట్. అలాగే ఫ్యూ కూడా వాడతారు. ఫ్యూ ఏమో నెంబర్కి, లిటిల్ ఏమో క్వాంటిటీకి వాడతారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆన్ ద రోడ్. ఈరోజు స్ట్రైక్ అనుకో, అసలు ఎవరూ లేకుండా ఎప్పుడు రోడ్డు ఉండదు కదా, ఎక్కడో ఒకరు ఇద్దరు వెళ్తున్నారు. అలాంటప్పుడు దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆన్ ద రోడ్, ఆల్మోస్ట్ నెగిటివ్. అలా కాకుండా దేర్ ఆర్ ఏ ఫ్యూ పీపుల్ ఆన్ ద రోడ్ అంటే సమ్ అనే మీనింగ్ వస్తుంది. కొంతమంది ఉన్నారు, పాజిటివ్ మీనింగ్ వస్తుంది. ఏ ఫ్యూ, ఏ లిటిల్ అంటే పాజిటివ్ మీనింగ్ వస్తుంది. ఇలాగా సెమీ నెగటివ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సెమీ నెగటివ్ అని వాడతారు ఇంగ్లీష్లో. ఇవి కాకుండా ఇంకా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, నేను అవి రేపు క్లాస్లో చెప్తాను.